తల్లి చిలకల గురికే సుందరి గన్నే నా మూతిలో ఉత్తుకుంటూ నీ చేతిలో ఉత్తుకుంటూ తల్లి నీ కడుపులో ఉత్తుకుంటూ మావా నా చక్కర తల్లి పోయినప్పుడు మంచిగా అరుచుకున్నది గుడ్డల మీద గుడ్డ 10 ఇచ్చేది గుడ్లు గురించి దాన్ని తాలిపేసి మంచిగా కొడుగుల్లో కూరేసి మీరు పల్లెకడ ఏదైనా వచ్చి చికెన్ తీసుకొచ్చి తినిపించాలి మూల గుడ్డ పెట్టి ఆపు కళ్ళిచ్చింది చికెన్ కూర తీసుకొచ్చి ఫ్రై చేపించి ఇగో తినబెట్టి నీ తల్లేనా చాలుండదు అయ్యయ్యో ఈ అమ్మ ఎవరో భార్య ఎవరో కూడా నీకు తెలిసేనారా ఈ బలగమంతా ఈ బలగమంతా ఇవ్వదంటివి మరి కుక్కలు ఇంకా తొడేళ్ళు ఇంకా చిలుక ఆ గుడాలు మరి పెద్ద పులి ఆ జిట్ట కుర్ర ఇంకా పెద్ద పులి ఇవి అమ్మగా పెట్టిగా ఈ అమ్మ గుట్టుడు కాదురా ఈ పెద్ద పులి గుడ్డేలు జిట్ట కుర్ర ఈ అమ్మ గుట్టడే బలగమంతా ఇవ్వదా అంటే ఈ కుక్కలు తొడేళ్ళు కూడా తాయిరాకి తల్లికి మరి మా చిన్న కుక్క పిల్ల ఉట్టింది నేను దాచుకుంటాను కుక్క పిల్ల పుట్టుడు కాదురా ఈ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ కూడా అంటే చెప్పు నేను చెప్తా మంచిగా వింటావను ఈనుడు కాదు రోజు తిరుగుతలేదు వింటావా ఈ బలగవంత ఈ అమ్మది అంటే ఇయో తల్లి వల్లవా ఇయో తండ్రి వల్ల రాజు పెద్దన్న శివతి రాజు నడుపన్న పెట్టి రాజు 3 అన్నయ్యల లోక 4 అన్నల లోక చిన్న పోరు రాజు 5 తోడ పుట్టింది ఆడబిడ్డ కోరమ్మ వీళ్ళందరూ ఈ అల్లుండే వీళ్ళందరూ అదినాన్లు 5 తోడ పుట్టింది ఆడబిడ్డ కోరమ్మ 5 అన్నదమ్ములు గంగదేవి మర్రికాడ ఆవుల పాలు పంచుకుంటా అంటే చెల్లెవు తెలియదాట 5 అన్నదమ్ములు గంగదేవి మర్రికాడ ఆవుల పాలు పంచుకుంటా చెల్లెవు తెలియపోయిన వాళ్ళే ఆ మందగోళ్ళు తెలియరోళ్ళు కాడిపాపలోళ్ళు మంది పిచ్చలు మనగోళ్ళు తెలియరోళ్ళు కాడిపాపలోళ్ళు గంగేశ్వరోళ్ళు దుర్గా జై బాబా అనుకుంటా పోతే ఇచ్చిన వారి కోడలు ఇచ్చిరాట ఇచ్చిన వారికి తరపునిచ్చిరాట ఆ లెక్కలు పెట్టుకుని కౌరవ మాలికని తెలియబోతారట కౌరవ మాలి మీద ఉండి చూసింది ఆవులు చూస్తే మా గొల్లు ఆవులే పెరికలు చూస్తే మా గొల్లులో పెరికలు మరి దొంగతాను కొట్టుకుపోతారా మరి ఏమైనా కొట్టుకుపోతారా మరి ఎందుకు పట్టుకుపోతారు ఈ అయ్యల కంట పోయి నేను అడిగే చూస్తారా అని ఆ అయ్యల కంట కౌరవ మేడ అల్ల నేరాడి నిర్మలో
మా చూస్తే మొత్తం మాదని లెక్కన అంతా మాదే తెలిసింది. మా ఆవులు ఉన్నట్టున్నాయి. అరే నువ్వు శర్లింగే వర నువ్వు కీడికి వచ్చినావు కీడికి వచ్చినావు నీ బట్టకుంటేనా నీ తెలియదా? నీ గీడికి వచ్చి ఇంటానే నీ తెలియదా బట్టకుంటాడా? నువ్వు కాలు కొట్టుకుంటే వచ్చినావు నువ్వే నారా నేనే ఆడ పోతాను నీ మెలవలేక వస్తాను దగ్గరికి. రెండు గుర్రం మెలకేసుకొని రెండు మెలకేసుకొని వస్తాను. నీ కాలే నడవరానే నువ్వు ఎట్లా వస్తాను వస్తానా ఇక్కడ రెండు పొరకలు దాటాదేనే కుంటుకుంటే వస్తా నాకు కుంటుకుంటే వస్తాను. 3 గంటలు 4 గంటలు చెల్లి వస్తానంటే కనకాన్ని పెట్టుకొని వస్తుకుంటా. మరి మీరు ఎందుకొరకు వచ్చిర్రు? మీరు అటువంటి మా ఆవులు చూస్తామంటే మా గొల్లల్లో ఆవులు, పెనికలు చూస్తామంటే మా గొల్లల్లో పెనికలు. మీరు ఎందుకు కొట్టుకుపోతారు బిడ్డ? చెల్లే కౌరవాడు మమ్మల్ని సాపిస్తాను మను వస్తాను దుబ్బ వస్తాను దొంగలంగా చోరీవాళ్ళం కాదు. ఇగో మేము దొంగల కాదు అమ్మా. ఈ ఆవులు చూస్తాం మా గొల్లు, ఈ ఆవులు చూస్తాం మీయే బరాబర. నువ్వు అన్నది కరెక్టే. గంగదేవి మరికాడ ఆయన కుంటకాడ 5 అన్నదమ్ములు ఆవులు బాలు వచ్చుకున్నారంటే నల్లగల్లోడు ఒక్కోడు మండగల్లోడు ఒక్కోడు మన గంగెట్టోడు వాళ్ళందరూ దుర్గ జైబావు అనుకుంటా. మీ మోత ఇచ్చిన వాళ్ళ కోడనిచ్చిరు తరపునిచ్చిరు అరికట్టు పట్టుకొని మీ అడకిందికి వెళ్ళిపోతున్నావు అమ్మ. మీ దొంగలం కాదు అయ్యరాలా చెల్లె కౌరవా ఇగో నువ్వు లేదు ఆవుల పాలు వంచరా నువ్వు అంటున్నావు. అందులో ఒక పొట్టికున్నాడు పల్లికొండ ఊర సిక్కున్నది. మంచిగా కుర్చీలో కూర్చొని ఊల పాలు అలా వంచి పెడతాడు. ఆయన పంతొమ్మిది పొట్టిగా తిరిగినట్టున్నది. పుట్టు నవాలు పుట్టు తిరణాలు ఉన్నాయి. ఆయన ఊళ్ళ కొట్టాడకుంటా దంపులాడకుంటా 5 మావలాట అల్లుడాట ఆయన పాలు వంచి పెడతా అంటే వాళ్ళు వంచుకుంటారు అవ్వా. మీ అన్నదమ్ములే కాదు. నేనే పోతానని కోరమ్మా దగ్గరికి వచ్చింది. మరి ఏ అన్న మీద వాడి ఒలపోతే ఏ అన్న మీద వాడి ఒలపోతే ఏ అన్న దగ్గర పుట్టాలి. ఏ అన్నకు అరుగు పుట్టి నాకు కంటే కానీ కడే కానీ ఏ అన్న కడియాలి. ఇవాళ మనం బాగా ఆలోచిస్తాను. అటువంటి అయినా మా రాజావ చచ్చిపోయింది. రాజావ బిడ్డను 3 ఉన్నారు. మరి ఏ బిడ్డను పడితే నాకు ఇక్కడ దొరుకుతుంది నాకు ఆలోచన అంతే రకాల. ఈ ఆడబిడ్డ కూర కూడా అన్న 5 అన్నది. మరి ఏ అన్న మీద వాడు మీరు ఓడిపోతే ఏ అన్న దయవుట్టి నాకు కంటే కానీ కడగాలి అన్నది బాగా ఆలోచించింది. ఈ పెద్దోడు సిమెంట్ రాదు, ఈ ఎల్లడోకి రాదు, నల్లడోకి రాదు, చిన్నోడు పోలు రాదు. వీళ్ళు 4 ఏమనుకుంటారు పెట్టద్దు పల్లెసాడు అంటే తింటాం 10 అంటే ఎగుదామా అని వీళ్ళు 4 అనుకుంటారు. ఈ నడిపోడు పెట్టి రాదు చెల్లెళ్ళ మీద శపగల్ల వాడు అతి వాళ్ళ మీద అరగల్ల వాడు ఇసరికచ్చి చెల్లె కూరవ్వ నడిపన్న మీద వాడు అన్నరారా నాయన్న పెద్ది రాజా అన్న సేటిగరే పెళ్ళే చెల్లెల్ని వదిలిపెట్టిపోతున్నవా అన్న బావల వదిలిపెట్టిపోతున్నవా అన్నా రాజా అన్నా
సంతానం కలిగితే అన్నా దొరకొండలుంటుర్రా అన్నా నువ్వు ఏ దేవుని గుళ్ళమని నువ్వు వత్తివి నువ్వు ఏ దేవుని గుళ్ళ రాళ్ళు పడుతురా అన్నా నువ్వు చేసిన వదిలిపెట్టిపోతున్నావా బావగారు పిల్ల బావలు వదిలిపెట్టిపోతున్నావా నీనే చూస్తురా పండుగ వచ్చిన రోజు అయ్యో ఎవరి దగ్గర పోయి నేను రాజీడు కడుతురా అన్నాని ఎవరికి వదురా అన్నా జీవిత మాటైనా ఎవరికి వదు వాడి సెల్లె కూర వండ మీద వాడు కొనపోతే పండుగ పెట్టినాడు మళ్ళీ ముగ్గుల సెల్లె సీత పట్టి సెల్లె దుఃఖం ఏమని ఊపుతున్నాడు అయ్యి ఓ సెల్లె కూరవా ఏడవకే సెల్లె సెల్లె కూరవా తుడువకే నా సెల్లె సెల్లె కూరవా తుడుపు నేనున్న సెల్లె ఎన్నెన్నున్న ఏడు తప్పద సెల్లె కూరవా నూరెండున్న సాగు తప్పద సెల్లె కూరవా ఏడవకే సెల్లె కూరవా మల్లె ముగ్గుల సెల్లె సీత బట్టి సెల్లె దుఃఖం ఏమని ఊపుతున్నాడు అయ్యా ఏడవాకు ఏడవాకు నా సెల్లెలా ఏడవాకు ఏడవాకు
ఏడ్చింది ఎందుకో సెల్లె ఏడ్చింది కోరవ ఎత్తుకపోయటానికి అంతే సెల్లె ఆడిబిడ్డ అయినా కత్తి అత్తివాడ అయినా కత్తి అంతేనా కదా పక్కరా పక్క ఇవాళ మనము శ్రీరాన్నిటి కాడ దేవుని తిస్తున్నాం దేవుని తిస్తారు పెద్ద వల్ల ఇవాళ మనకు బాటలు తెస్తాడా రెండు బాటలు తెస్తాడా మనకు 2 కాళ్ళు తెస్తాడా లేకపోతే ఆ కాళ్ళతో సంతోషం పెట్టి మనం నిన్న కొడతాడా మనకు ఆశ లేదా ఉంటది ఏదైనా కత్తే ఏదైనా అంతే ఏడ్చింది సెల్లె కూరవ ఎత్తుకుపోయటానికి ఏడిసి సెల్లె కూరవ శివుడు తీసి ఆ గోడకు కొట్టింది పోరని మూతికి కొట్టింది గోడకు రోజు తిరుగుతలేదు సెల్లె కూరవ చూసి అన్నయ్య మన తల్లిదండ్రులు తప్పచ్చిన 5 దాని పెట్టెలు ఉంటే 5 మామూలు తీసుకుంటారు అనుకుంటున్నాను 6 పెట్టెలు ఉన్నాయి అల్లా అన్న నాకు ఒక పెట్టిరే అన్న అన్నది రైటే 5 పెట్టెలు ఉంటే మీ ఇవ్వకపోతు నువ్వు అడగకపోతు నువ్వు అన్నది కరెక్టే రైటే కరెక్ట్ కరెక్ట్ 5 ఉంటే నువ్వు అడగకపోతు మీ ఇవ్వకపోతు ఆరో ధను పెట్టెలు ఉన్నాయి కదా చెల్లె మరి మేము మా చేతిస్తే మరి మంచిదావో చెడ్డదావో ఎక్కువ ధనం వస్తుందో తక్కువ ధనం వస్తుందో తెలియదు ఎక్కువ ధనం వస్తానో మరి మా పేరు మీద మా పెద్దన్న మంచిగా ఉండాలి మా నడపన్న మంచిగా ఉండాలి మా మూడన్న మంచిగా ఉండాలి 4వ అన్న మంచిగా ఉండాలి చిన్న మంచిగా ఉండాలి అని తిరిగిస్తావు అయ్యా ధనం తక్కువ ఇస్తే ఏమంటావుగా మా పెద్దన్న పెద్ద పులి కొట్టింది మా నడపన్న 4వ మేయుడు 3వ మునిగిపోయాడు 4వ అన్న నలిగిపోయాడు చిన్న చిరుత పులి కొట్టింది జై బోలో అని జై కొడుతుంది అన్న చెల్లె అది కాదు ఇది కాదు నువ్వు ఆడి బిడ్డవు నువ్వు ఏంది కానా నువ్వు కలవైన కన్ను కూలివైన కన్ను దంచ కన్ను తిన కన్ను తాయ కన్ను నువ్వు అది ఇస్తావు చేతికి ఏ పెట్టేస్తావు ఆ పెట్టె పట్టుకొని ఒకటే ఉరుకు వెనక మరి చూడకు మరి సెల్లె కూరవ కూడా తింటారు 6 పెట్టెలు ఉంది మరి నేను ఒక పెట్టె తీసుకుంటే వాళ్ళ తర్వాతలో రాదు అన్న అన్నట్టే ఉండాలి పెట్టెలు ఉండాలి ఆయన అన్నది పెద్దన్న పెట్టకాడికి వచ్చింది పెద్దన్న శివద్రాజా ఈ పెట్టె వల్ల నాదే చెల్లె నాదే తీసుకో పెద్దన్న శివద్రాజుకు కొడుకు కజవరాజు పెట్టాడు బిడ్డ సిరిపోలిగా ముట్టింది పురుడు ఖర్చు పుణ్యం ఖర్చు అయితే మొత్తం ఖర్చు అయింది ఆ పెట్టె తీసి పక్క వారి రాజు పెట్టకాడికి వచ్చింది లేవాటి చుట్టాలకి ఉంది ఎల్లొక రాజుకు ఎద్దులెర్రాయ పుట్టింది 4 పెట్టుకుని సొమ్ము ఒక్కడే మొత్తం పురుడు ఖర్చు పుణ్యం ఖర్చు మొత్తం ఖర్చు అయింది ఆ పెట్టె పక్క వారేసింది 3వ అన్న 2వ రాజు పెట్టకాడికి వచ్చింది ఆ పెట్టెలే వాటి చూసింది ఆ పెట్టె చూస్తే ఆ పెట్టాలకే ఉంది ఆయన కొడుకులు బిడ్డలు పుట్టిన మొత్తం కలిసి ఆ పెట్టె పక్క వారింది చిన్న పూర్వరాజు పెట్టకాడికి వచ్చింది ఆ పెట్టి ఇంకా వేసింది ఆ చిన్న పూర్వరాజు 3 కొడుకులు పుట్టి ఒక్క బిడ్డ పుట్టింది పూర్వరాజు పుణ్యకాలు మొత్తం కలిసి ఆ పెట్టె పక్క వారింది తల్లిదండ్రి పెట్టకాడికి వచ్చింది తల్లిదండ్రి పెట్టెలు అలా బాధ్యలు అయ్యా ఏమన్నా నాకు 15 వెళ్ళాలని ఆ పెట్టె ముగ్గులు వాటి చూసింది ఆ పెట్టెలో తల్లిదండ్రి ఆడు కూడా పూల పాత్రలు చెండీలే ఉన్నాయట కానీ అలా గచ్చకాయలు కావాలి ఉన్నాయట ఏం లేవట నా పిపి దారి పడ్డారు బిడ్డ నా ఉత్సవ దారి పడ్డారు బిడ్డ మొత్తం కొడుకులకు ఇచ్చిన వారిని నాకు ఏమి ఉంచలేదు అన్నది ఆ పెట్టె తీసింది పక్క వారింది నడిపడిన పెద్ద పెట్టె కానీ వచ్చింది జరుపుదామంటే జరుగుతలేదు ఊగుదామంటే ఊగుతలేదు లేవడదామంటే లేస్తలేదు ఎత్తుకెత్తు సిత్తు ఈ పెట్టె నిండా బాగా ఉన్నది అలా దయతున్నా తెలియదు దాని ఉన్నది అనుకున్నది అమ్మని ఈ పెట్టె పాడుగా అన్నది ఆ పెట్టె అమ్మ ధనం పిల్ల బాగుంది మా అన్న పెద్ద నడిపడు నాకు అది లేదు మనసులో పడతలేదు ఇక కళ్ళు తాకున్నా ఇప్పుడు అప్పటి తాగుతా కానీ ఇక పానంత చూసుకుంటే కొంచెం తృప్తి అనిపిస్తాను గంగదేవికి ఆరగించినాక ఇక గంగదేవికి ఆరగింపినాక ఒక్క పొద్దు అయితే అయితే ఏం చేసింది నడిపన్న పెద్దిరాదు అడ్డతానం చేసింది అడ్వాంతానం చేసింది పెద్దానం చేసింది సర్పంచానం చేసింది పెత్తానం తీసుకెళ్ళి తీసుకొచ్చిన డబ్బంతా మా అన్న మీద మాదినే పెద్ద సల్లమ్మింది పెరుగమ్మింది తెల్లమ్మింది నెయ్యమ్మింది పాలమ్మింది తీసుకొచ్చి డబ్బా ఆ పెట్టె తీసుకుంది నెత్తిలో పెట్టుకుంది అందరు తీసుకోవాలి 5 అడుగులు పెట్టింది
ఆ పెట్టెలోకి వెళ్ళి ఆ పెట్టె ముందు పుట్టలో పడవేసింది చెల్లె పోయింది పోలేక ఇట్లో ఇట్లో అంటది అయ్యో పళ్ళని తెరబెట్టి కళ్ళని ఎరబెట్టి ఎరకలో చెయ్యి పెట్టి ఇట్టో 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 సైగా చొప్పునయ్యా అంటే పెద్దరాజు ఏడు చేసి నా చెల్లె వేయింది పోదని మరి చూసింది మరి చూసి ఓ అమ్మ ఉన్నొక్క రాశిలో ఉప్రాయం పడిపోతే అన్నది పాట పట్టడానికి చెల్లె కదా అని అన్నాడు గిరిగిరి ఉరికొచ్చి ఓ కొడుకవా ఓ అల్లుడో పట్టుకోండా పెట్టి ఉంచుకోను